అందరికీ నమస్కారం. నేను సలీం కందికొండ. కందికొండ అంటే మా ఊరండి. కందికొండ మట్టికి ఈ ఉస్మానియా మట్టికి వందనాలు తెలియజేస్తూ నేను ఒక రూట్ మ్యాప్ వేసుకొని వచ్చా. ఇట్లా ఆర్ట్స్ కాలేజ్ నుండి లైబ్రరీ నుండి ల్యాండ్స్కేప్కి వెళ్ళి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్కి వస్తా. తర్వాత ఒక కవితను చదివి వెళ్ళిపోతా. పిల్ల ఈ ఆర్ట్స్ కాలేజీకి ఎంత ఇష్టమో నువ్వు నేను ఇలా తన ముందు కూర్చొని ప్రేమించుకోవడం. లైబ్రరీలో కొరవి గోపరాజుని చదువుకున్నాను. ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కుతుంటే విక్రమార్కుడి సింహాసనాన్ని అధిష్ఠించినట్టే ఉంది. ల్యాండ్స్కేప్ లో చెట్లు అసలే ఎండిపోవు. అక్కడ నిత్యం ప్రేమ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు కవిత్వంలోకి వస్తున్నాను. కవిత్వమై నిలబడతాను. రంజాన్ సేమియా పాయసం ఇంత చేదెక్కుతుందని ఊహించనే లేదు. నా తిండి నా బట్ట ప్రతిదీ అభ్యంతరమే అవుతోంది. ఈ నేలపై నేను ఇంతకు ముందున్నంత స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నా. నేను మరణిస్తే ఇదిగో ఇక్కడి మట్టిలోనే నన్ను ఖననం చేస్తారు. అప్పుడు నేను పూర్తిగా ఇక్కడి మట్టినైపోతాను. ఇక్కడ మట్టిని తవ్వితే నా తాత ముత్తాతల వారసత్వం బయటపడుతుంది. నమాజ్ అంటే వంగి లేవడమే కాదు, రోజుకు 5 సార్లు నా నుదుటిని ఈ నేల ముద్దాడుతుంది. నమ్మకం లేకపోతే ఈ మట్టి ముద్దాడిన చోట ఓ నల్లని మచ్చ నెలవంకై దర్శనమిస్తుంది. ఇదే నేల ఇదే గాలిలో ఈదులాడుతుంటాను. హఠాత్తుగా ఓట్ల పండుగకు ముందే దేశంలో అల్లర్లు జరుగుతాయి. ఎవడో ఈ దేశంలోకి చొరబడతాడు, అల్లకల్లోలము సృష్టిస్తాడు. ఇన్నేళ్ళైనా వాడు పట్టుబడడు. జగమెరిగిన గురువు మౌనం పాటిస్తాడు. మరునాడే ఎవడో మసీదుపై బాణం సంధిస్తాడు. అది రామబాణమేనని నమ్మించే ప్రయత్నం చేస్తాడు ఒకడు. మళ్ళీ నేను చేదెక్కిన రంజాన్ పాయసం ముందు పెట్టుకొని బెదురుగా ఈ మట్టి ముద్దాడిన చోటును తడుముతూ కవిత్వమై నిలబడతాను. మీరంతా నాతోనే నిలబడతారని ఆశిస్తూ ఒక చిన్న సాంజ. డియర్ ఆర్ట్స్ కాలేజ్, నువ్వు ఈజిప్ట్ పిరమిడ్ అయినా బాగుండు, నన్ను నీలో శాశ్వతంగా దాచుకుందును. థ్యాంక్ యూ.